మాన్యువల్ సాల్డరింగ్ ప్రాసెస్ని నేను బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము చికెన్ బిర్యానీ, ప్రాన్స్, ఫిష్, వెజిటబుల్ బిర్యానీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే మనం కూడా ఎలక్ట్రానిక్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అదే మాన్యువల్ సాల్డరింగ్ ప్రాసెస్ అనమాట. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి చికెన్ బిర్యానీలో? చికెన్. ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఐసిస్ అనమాట. అలానే మనకి ఆయిల్, చికెన్ బిర్యానీలో ఆయిల్ ఎలాగో ఇక్కడ మనకి ఫ్లెక్స్, ఇంకా మనకి సపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్, ఇంకా ఎక్సెట్రా, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్. అలా ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ బిర్యానీలో పీటీఎఫ్యూ వైర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, ఇంకా సపోర్టెడ్ కాంపోనెంట్స్ అనమాట. సో ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. మనం చికెన్ని ముందు మ్యారినేట్ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ బిర్యానీలో ఏంటి అంటే మనకి ఎంఎస్ఎల్ లెవెల్ ఉన్న కాంపోనెంట్స్ ఐసిస్ని బేక్ చేస్తాం, అలాగే పీసీబీని కూడా బేక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆనియన్స్ని చాప్ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ ఐసిస్కి కొన్ని ప్యాకేజెస్ని మనము ముందుగానే ఐసీ పిన్స్ని టిన్ చేసుకోవాలి, కొన్ని కాంపోనెంట్స్ని కూడా టిన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా పీసీబీ ప్యాడ్స్, ట్రాక్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం వెజిటబుల్స్ని క్లీన్ చేసుకుంటాం కదా వాటర్తో, అలానే ఇక్కడ పీసీబీని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనము ప్రిపరేషన్ చేస్తాం కదా, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. మనము ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేస్తాం కదా. ఇక్కడ ప్యాన్ ఏంటి అంటే మనకి పీసీబీ అనమాట. పీసీబీ మీద ఫ్లక్స్ అప్లై చేసి ముందు మెయిన్ ఐసిస్ని మనము సోల్డర్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ముందు ప్యాన్లో చికెన్ వేసి చికెన్ని ఎట్లయితే ముందు కుక్ చేసుకుంటామో అలానే ఇక్కడ ముందు ఐసిస్ని మనము సోల్డర్ చేసుకుంటాం. ఆ తర్వాత సపోర్టెడ్ కాంపోనెంట్స్ని సోల్డర్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, చికెన్ అయిపోయాక తర్వాత రైస్ వేసి మనము కుక్ చేస్తాం. సో ఇలా అయిపోయాక గార్నిష్ చేయడానికి ఏం చేస్తాము, కొరియాండర్ లీవ్స్ని అలా గార్నిష్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటి అంటే ఈ సాల్డరింగ్ అంతా అయిపోయాక క్లీనింగ్ చేస్తాం. అక్కడ గార్నిష్ అంటాము, ఇక్కడ క్లీనింగ్ అంటాం. క్లీనింగ్ అయిపోయాక పీసీబీని ఏం చేస్తాం, మనము టెస్ట్ చేస్తాం. ఇక్కడ గార్నిషింగ్ అంతా అయిపోయాక మనము టేస్ట్ చేస్తాం. అక్కడ చికెన్ బిర్యానీని టేస్ట్ చేస్తాం, ఇక్కడ ఎలక్ట్రానిక్ బిర్యానీని టెస్ట్ చేస్తాం రిజల్ట్ కోసం. సో ఇలా మనం మాన్యువల్ సాల్డరింగ్ ఇలా చేస్తాం అనమాట పీసీబీ మీద కాంపోనెంట్స్ని. సో మీకు అర్థమైంది కదా ఎలక్ట్రానిక్ బిర్యానీ బాగుందా కాన్సెప్ట్?